వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మంత్రి దామోదర మేడ్చల్లో జోరుగా ఆర్టీఏ తనిఖీలు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని మోక్షగుండ విశ్వేశ్వరయ్య భవన్ లో ILFA ఆధ్వర్యంలో నిర్వహించిన విమెన్ అడ్వకేట్స్ కన్వెన్షన్ కార్యక్రమానికి మంత్రి సీతక్క ప్రారంభించారు. న్యాయదేవత రూపం మహిళదైనప్పటికీ న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఇంకా తక్కువగానే ఉందని మంత్రి సీతక్క అన్నారు. మార్చి 5న హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాల్సిందిగా వైఎస్ విజయలక్ష్మిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ తర్వాత ఏపీ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. హైదరాబాద్ లోని కింగ్ కోటి హాస్పిటల్లో HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ ను మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. వ్యాక్సిన్ వేయించుకున్న బాలికలకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను అందజేశారు. మంత్రి ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. డాక్టర్లపై జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ హైదరాబాద్ కోఠీలో ఉన్న IMA కార్యాలయం వద్ద వైద్యులు ధర్నా నిర్వహించారు. గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన పాలసీ వల్ల తమకు భద్రత ఉండేదని, ఇప్పుడు కూడా అలాంటి భద్రతే కావాలని వైద్యులు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా మచ్చబొళ్లారం మార్కెట్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఆక్రమణల్ని అధికారులు తొలగించారు. సిపి అవినాష్ మహంతి ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నట్లు GHMC అధికారులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఉన్నా ఆమెను కాదంటూ నేను ఆడిందే ఆట పాడిందే పాట అనేలా వ్యవహరిస్తున్నాడు ఉప సర్పంచ్ శివకుమార్. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బాద్గున గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళితురాలు చెలిమేల స్వప్న సర్పంచ్ గా గెలిచారు. అయినా ఆమెను కాదంటూ ఉప సర్పంచ్ బీజేపీ నేత అయిన శివకుమార్ ఇటీవల చెట్లను తొలగించడం వివాదాస్పదంగా మారింది. రంగారెడ్డి జిల్లా ఖడ్తాల్ మండలం మైసిగండిలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలలో PING ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ శిబిరానికి సినీతారులు ప్రణీత సమీరారెడ్డి పాల్గొన్నారు. దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో విద్యార్థుల చదువును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో జిల్లా RTA ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 12 వాహనాలను సీజ్ చేసి సంబంధిత డ్రైవర్స్ పై కేసులు నమోదు చేశారు. వాహన యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికేట్ల పత్రాలని సక్రమంగా ఉంచాలని అధికారులు సూచించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో IMA ఆధ్వర్యంలో డాక్టర్లు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ లోని క్రేయన్స్ బటర్ఫ్లై హాస్పిటల్ పై దాడి చేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఇలా హాస్పిటల్స్ పై దాడి చేయడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏషియన్ డైమండ్ స్కూల్లో విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి సత్యం, వైస్ చైర్మన్ షేక్ రహీం బాషా, కౌన్సిలర్ బోరెల్లి మహేష్, MEO ఇమాన్యుయల్ పాల్గొన్నారు.